సీఎం సిగ్గున్నోడైతే బకెట్ నీళ్ళలో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. అలాంటిది ఏమి లేనందునే ప్రజలు తిట్టినా పట్టించుకోవట్లే. రేవంత్ రెడ్డి లాగా మేము లేకి పనులు చెయ్యలేదు. రేవంత్ రెడ్డి లేకి పనులు చేసిండా, కేటీఆర్ లేకి పనులు చేసిండా? ఒకసారి వివరాల్లోకి వెళ్తే, సరే ఇక్కడ ఏమన్నాడంటే హరీష్ రావు మంత్రి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఎగిరిండు అని మాట్లాడుతున్నాడు. అరే తప్పేముందిరా నాయన, అది సరే మీ పార్టీలో ఉండొచ్చు, ఉన్నప్పుడు సహచరుడు మంత్రి అయితే ఎగురుతారు. సహచరుల కిందనే కదా తీసుకున్నది మిమ్మల్ని అందరినీ. ఇక మొత్తం మీ పిఏగా పనిచేసిండా, మీ అసిస్టెంట్గా పనిచేసిండా? ఇప్పుడు నువ్వు పోయినావు, అమెరికాలో పోయినావు, అప్పుడు మీకు గతి లేదు, దిక్కు లేదు, ఏమి లేదు. పోయినావు హోటళ్ళల్లో పనిచేసినావు, గిన్నెలు దోముకుంటున్నావు, ఏది దోముకుంటున్నావు. ఇప్పుడు అదే గిన్నెలు నువ్వు ఇప్పుడు దోమంటే దోముతావా? చెప్పు మరి. అయినా నీ రాజకీయం గురించి నువ్వు ఎట్లొచ్చినావు రాజకీయాలకు? నువ్వు ఎప్పుడొచ్చినావు? 2008 ఆ టైంలో వచ్చినావు. నువ్వు ఆ టైంలో ఎందుకు వచ్చినావు? ఉద్యమం మంచిగా ఊవెత్తున ఎగిసిపడుతున్నది, ఏదో ఒకటి మంత్రి ఓ ఎమ్మెల్యే పోస్ట్ అన్న వస్తుంది, ఏ నుంచి అన్న పోటీ చేస్తే అన్న ఉద్దేశంతో మహేందర్ రెడ్డి నా నియోజకవర్గం నుంచి ఎల్లగొట్టి పంపించేసి ఆ సీటు తీసుకున్నావు నువ్వు. అసలు మీ పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడి? మీరు ఎక్కడోళ్ళు అంటే బీహార్ వాళ్ళు. బీహార్ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకు వలస వచ్చి తెలంగాణ ఏర్పాటైనాక తెలంగాణ ప్రజలకు ఏదో చెవులు గుట్టి మోసం చేసి 10 ఏళ్ళు పరిపాలించారు. బ్రిటిషోని కంటే కూడా చాలా అన్యాయంగా ఘోరంగా పరిపాలించారు. అందుకు రేవంత్ రెడ్డికి సిగ్గుపడాలనా? నువ్వు ఇప్పుడు ఏం చేసినావు? ఈ కార్ రేసులో డైరెక్ట్ ఒక 54 కోట్లు డైరెక్ట్ దొంగతనం చేసినావు. దానికి రేవంత్ రెడ్డి సిగ్గుపడాలనా? ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణం ఎక్కువ వచ్చేదాన్ని నువ్వు తక్కువ లీజుకి ఇచ్చినావు, ఓఆర్ఆర్ని. దానికి సిగ్గుపడాలనా? ధరణి పేరు మీద ప్రభుత్వ భూములకు కూడా నువ్వు రైతు బంధు వేయించుకున్నావు. మీ వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించి సిరిసిల్ల కలెక్టర్ ముందనే చాలా మంది లొంగిపోయారు. భూములు లేకున్నా వాళ్ళకి పట్టా బుక్కులు ఇచ్చినావు. అందుకు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలనా? ఏం ధరణి పెట్టి ఎన్ని వేల ఎకరాలు ఇప్పుడు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు. పనికిరాని అదొక వింతైన ప్రాజెక్టు, పనికిరాని వింతైన ప్రాజెక్టు కట్టిర్రు. అది కట్టిన మీ హయాంలోనే కట్టిర్రు. మీ హయాంలోనే 7 పిల్లర్లు కుంగిపోయినాయి. దానికి సిగ్గుపడాలనా? ఎందుకు 8.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల సంపద దోచుకొని వాళ్ళ నెత్తిలో గుదిబండ వేసినట్టు వేసిరు. దానికి సిగ్గుపడాలనా? దేనికి? ఏ దాంట్లోనన్నా మీరు చక్కగా పరిపాలించిర్రా? ఇంకా మీదికెళ్ళి బురద జల్లడం తప్పితే. మీ అయ్య తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసము ఎంత తిప్పలపడేది కేసీఆర్. ఆయన కనబడితే చాలు, ఆయన కళ్ళల్లో మనం కనబడితే చాలు అనుకుంటే తిరిగేది. అట్లా ఊడిగం చేసిండు. మీ అయ్య ఫస్ట్ నుంచి మీ అయ్య లైఫ్ స్టైల్ ఏంది? చెప్తే మీ ఇజ్జత్ పోతుంది. ఇక పాస్పోర్ట్లు బొంబాయి తీసుకుపోయి అదే దుబాయ్ ఎంట్రీ. ఎంతమంది బరిదుడలు పోయినాయి, ఎంతమంది కాలకడాలు పోయినాయి, ఎంతమంది చెప్తలేరు. ఎవరిని చెట్టు కట్టేసి కొట్టిరు. దానికి కూడా రేవంత్ రెడ్డి సిగ్గుపడాలనా? చెప్పుకోవాలంటే దిక్కు దివానా లేనోళ్ళు మీరు. బ్రిటిష్ లాగా ఇండియాకు బతుకొచ్చినట్టుగా మీరు తెలంగాణకు బతుకొచ్చి తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను ఆగం చేసిరు. మీ కుటుంబం ఎక్కడి నుంచి ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మీరు విమర్శిస్తున్నారు ఉన్నోళ్ళని. ఏం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుట్టిన పార్టీ? నిన్న మొన్న పుట్టిందా? మీలాగా అంతా రెడీగా అయినాక వచ్చి ఇక ఇస్తరాకు పెట్టి అన్నం అన్నీ వడ్డించినాక తిన్నట్టు అనుకున్నావా? ఎక్కడి నుంచి ఏ స్థాయి దానికి వచ్చిండు? ఎట్లా కష్టపడ్డాడు? ఒక జెడ్పీటీసీ నుంచి, ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి వశం అయితే లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు. మంట లేస్తున్నది, సెగలు పొగలేకక్కుతున్నాడు. ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అలా ముఖ్యమంత్రి అయిందంటే గొప్పగా చెప్పుకోవాలి. రేపు నీ పిల్లలకు చెప్పు, ఆదర్శంగా తీసుకోమని. మమ్మలం కాదు, మేము బడవలం, మేము లంగలము, రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోమని చెప్పు. ఒక సాధారణ ఇండిపెండెంట్ జెడ్పీటీసీ నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు, మేం కాలేకపోయినాము, ఓ తెలంగాణ అనే సెంటిమెంట్ని ముందల పెట్టి రగిల్చినా కానీ అయ్యిండు. కానీ మీ అయ్యిండు దా సెంటిమెంట్ పట్టుకొని ఇక మళ్ళీ నేను కాలేకపోతున్నా, అయ్య పేరే చెప్పుకొని వస్తున్నానని మీ కొడుకుకి చెప్పు. రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాలి. చెప్తే అప్పుడు మీ పిల్లలకు అర్థమవుతుంది ఎవరు మంచోడు ఎవడు చెడ్డోడు అనేది. నీ కొడుకుని అడిగితే నీ కొడుకు కరెక్ట్ నీకు సమాధానం చెప్తాడు. క్లియర్గా చెప్పు. నీ ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో 2 పెట్టుకొని ఇంట్లో ఎవరు కింగ్ మేకర్ ఎవరు, తోపు ఎవరు, ప్రజానాయకుడు ఎవరు, ఏ రకంగా ఆ స్థాయికి వచ్చిండు, ఎంత కష్టపడితే వచ్చిండు, ఫోన్లు ట్యాపింగ్ చేసినందుకు, ఫోన్లు ట్యాపింగ్ చేయనందుకు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలనా? కొంతమంది జీవితాలు ఆగం చేసినందుకు రేవంత్ రెడ్డి సిగ్గుపడాలనా? ఏ రకంగా సిగ్గుపడాలి? ఏ రకంగా చూసినా రేవంత్ కాలు గోటికి కూడా సరిపోవు. ఇది మాత్రం రాసి పెట్టుకో. నీ కొడుకునే అడుగు, నువ్వు గ్రేటా రేవంత్ రెడ్డి గ్రేటా అడుగు, చెప్తారు. మీ చెల్లెని అడుగు, రాజకీయాలు పక్కకు పెట్టి అడుగు. కేటీఆర్ గొప్పోడా రేవంత్ రెడ్డి గొప్పోడా అంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇలాంటి నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం మానుకో.
2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్లేట్ ఫిరాయించాడు. ఎడ ఫిరాయించిండు 2 లక్షలు చేయలేదా? అందరికీ చేసిండు. కాకపోతే ఏంటంటే ఎక్కడి వరకు అయితే టైం ఉందో ఆ టైం వరకు అందరికీ చేసిండు. కొంతమందికి కొంత ఇంట్రెస్ట్లు కాలేదు, ఆ మిత్తి కాలేదు. ఎందుకంటే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ పైన పడ్డది, కానీ మిగతా మొత్తం చేసిండు. పోయి మళ్ళీ కూడా చూసుకో, నీకు కూడా పడి ఉంటుంది, నీకు కూడా రైతు భరోసా పడి ఉంటుంది, ఎంజాయ్ చేసినావు. మీకెందుకు? మీకు 100 ఎకరాలే, మీకు 100 ఎకరాలు లేని భూములను కూడా ఉన్నట్టు రాపించుకొని పాస్బుక్లు తీసి తీసుకొని తిన్నారంటే మీరు ఏం మనుషులు?